ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత సమాజంలో ఉన్నటువంటి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, రక్షణ సంస్థలు మరియు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ అందరిపైన ఉంది. సో ముఖ్యంగా ఈరోజు మన భారతదేశం ప్రపంచంలో డయాబెటీస్ క్యాపిటల్గా ప్రపంచంలోనే అత్యధిక మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య భారతదేశంలో రోజు రోజుకు గుండె సంబంధించిన సమస్యలు పెరిగిపోతున్నాయి. కాబట్టి మన భారతదేశంలో ఇలాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రోజు రోజుకు పెరిగిపోవడానికి గల మూల కారణాలని ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనందరం విశ్లేషించి మన సమాజం, మన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఒక సామాజిక బాధ్యతగా మనందరం కలిసి ఏం చేయాలన్నది ఆలోచించాల్సిన సమయం అవసరం. ఏ హెల్త్ ప్రాబ్లం అనాలిసిస్ చేసినా మధుమేహం, రక్తపోటు, గుండెకు సంబంధించిన సమస్యలు, కిడ్నీ ఫెయిల్యూర్, వీటన్నిటికి కూడా గవర్నమెంట్ చాలా రకాల ఆరోగ్య కార్యక్రమాలు, స్కీమ్స్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. సో వీటిని నిర్మూలించాలంటే, నివారణ చర్యలు చేపట్టాలంటే వీటి ముఖ్య కారణం ఆధునిక ప్రపంచంలో మారిన జీవన శైలి కారణంగా రక్తపోటు, మధుమేహం, గుండెకు సంబంధించిన సమస్యలు రోజు పెరుగుతున్నాయి. కాబట్టి ప్రజల జీవన శైలిని మార్చడం అనే ముఖ్య అంశంలో భాగంగా యోగా అనేది చాలా ముఖ్యమైనది. యోగా అనేది భారతదేశంలో మన ప్రాచీన యోగి వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేసినటువంటి ఒక ముఖ్య సాధన. కాబట్టి ప్రజలందరూ యోగాని వాళ్ళ జీవితంలో అంతర్భావం చేసుకొని జీవన శైలి మార్పు చేసుకున్నట్లయితే ఇలాంటి దీర్ఘకాలిక సమస్యల్ని నిర్మూలించవచ్చు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాళ్ళలో మారుతున్న జీవన శైలి మనం కామన్గా ఇప్పుడు వింటున్నాము పీసీఓడి సంతానం లేని, ఇన్ఫర్టిలిటీ. దీనికి కారణం ఏంటంటే మన జీవన శైలిలో మార్పులు. ఈ జీవన శైలిలో మన జీవన విధానం మారడం వల్ల ఎన్నో శారీరక మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటి వల్ల ఫ్యూచర్లో ఇంకా ఈ సమస్య ఎక్కువ అయినట్టయితే మనకు ఎంతో ఆరోగ్య సమస్యలు రావడం వలన చాలా జనాభా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇవన్నిటిని మనం ముందుగా నివారించడానికి మన జీవన శైలిని మార్పు చేసుకోవాలి. దీనికి చక్కని పరిష్కారం యోగా. ఇది మన ఒక జీవన విధానం. యోగా అనేది ఒక జీవన విధానం. ఇది భారతీయ సంస్కృతిలో ఎప్పటి నుంచో ఇమిడి ఉన్నది. దీన్ని మారుతున్న జీవన క్రమంలో మనం దీన్ని మర్చిపోయాము. దీన్ని వెలుగులో తీసుకొచ్చినట్టయితే చాలా ఆరోగ్య సమస్యలు ముందుగానే రాకుండా నివారించవచ్చు.